వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అవిభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, ఒకటికి 2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 6. అంశం: పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి? పెట్టుబడిదారీ విధానాన్ని లెనిన్ ఈ విధంగా నిర్వచించాడు: భూమి, ఫ్యాక్టరీలు, ఉపకరణాలు మొదలైనవి ఒక అల్పసంఖ్యాక భూస్వాములకు, పెట్టుబడిదారులకు చెంది ఉండగా, జనబాహుళ్యాలు ఎటువంటి ఆస్తిని కలిగి ఉండలేక అతి కొద్దిపాటి ఆస్తిని కలిగి ఉండి శ్రామికులుగా తమకు తాము అద్దెకిచ్చుకోవాల్సిన పరిస్థితులున్న సామాజిక వ్యవస్థ పెట్టుబడిదారీ విధానం అని పిలువడుతుంది. సవివరంగా ఉన్న పై నిర్వచనాన్ని దృష్టిలో ఉంచుకుని మన పట్టణాలను, గ్రామాలను పరిశీలించినట్లయితే పెట్టుబడిదారీ విధానం అత్యంత విశదంగా మనకు కనబడుతుంది. అదనపు విలువ ఎలా సృష్టించబడుతుందనేదాన్ని మనం ఇప్పటికే పరిశీలించాం. పెట్టుబడిదారులు 2 విధాలుగా అదనపు విలువ పెరిగేటట్లు చేస్తారు. 1 పనిగంటలను పెంచటం ద్వారా, 2 ఉత్పాదకతను పెంచటం ద్వారా. ఈ 2 విధానాలను వారు ఒకదాని తరువాత ఒకదానిని ఉపయోగిస్తారు. ఎందువల్లనంటే, వారి లక్ష్యం ఎల్లప్పుడూ అదనపు విలువను పెంచటమే. అయితే, కార్మికవర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది. తత్ఫలితంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో వర్గపోరాటం అధికాధికంగా పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడిదారీ విధానంలో మరొక మౌలిక వైరుధ్యం ఉన్నది. అది సామాజిక ఉత్పత్తి, వ్యక్తిగత యాజమాన్యంపై ఆధారపడి ఉన్నది. ఈ కారణం వల్ల పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య, వారిలో వారికి పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడిదారీ దేశాల మధ్య కూడా వైరుధ్యాలు అభివృద్ధి చెందుతాయి. సమాజాన్ని మొత్తంగా తీసుకున్నప్పుడు వేర్వేరు పరిశ్రమలలో ఉత్పత్తి బాగా నిర్వహించబడుతున్నప్పటికీ, పెట్టుబడిదారీ ఉత్పత్తి అత్యంత అరాచక ధోరణిలో సాగించబడుతుంది. ప్రతి పెట్టుబడిదారుడు తన స్వంత లాభాలను పెంచుకోవడం కోసం తన ఫ్యాక్టరీలోని ఉత్పత్తిని అత్యున్నత స్థాయికి పెంచటానికి ప్రయత్నిస్తాడు. సమాజానికి అంతటి ఉత్పత్తి వాస్తవంగా అవసరమా అన్న దానిని గూర్చి అతడు ఎన్నడూ పట్టించుకోడు. అంతేగాక పరిశ్రమలో మరింత లాభదాయకమైన పరిశ్రమలు అతని దృష్టికి వచ్చినప్పుడు, అందులో చొరబడటానికి అతడు ప్రయత్నిస్తాడు. దీని ఫలితంగా మొత్తం సమాజంలో వివిధ పరిశ్రమల మధ్యగల సంబంధం, నిష్పత్తి అస్తవ్యస్తం అవుతుంది. అదనపు విలువను పెంచుకోవటానికి పోటీలో యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చేయబడతాయి. అధికాధికంగా పెట్టుబడి పెట్టబడుతుంది. ఉత్పత్తి పెంచబడుతుంది. ఇది సరకులు ప్రోగుపడటానికి దారితీస్తుంది. అదే సమయంలో శ్రామికులను అత్యధిక స్థాయిలో దోచుకోవటం వల్ల ప్రజానీకంలో అత్యధిక భాగపు కొనుగోలు శక్తి సాపేక్షికంగా పడిపోతుంది. ఆ విధంగా అధికోత్పత్తి సంక్షోభానికి దారితీస్తుంది. వైరుధ్యాలతో, సంక్షోభాలతో నిండి ఉన్నప్పటికీ పెట్టుబడిదారీ విధానంలో ఒకానొక దశవరకు త్వరితగతిని అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు, వాణిజ్యం పెరగటంతో పలు దేశాలలో తమ స్వంత రాజకీయ పార్టీలు, రాజకీయ సిద్ధాంతాలు కలిగిన ఒక బూర్జువా వర్గ ధనిక విభాగం ఆవిర్భవిస్తుంది. ఈ సమయంలోనే రాజులు, ప్రభువర్గం,
చర్చి యొక్క అధికారానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రరూపం ధరించి పలుదేశాలలో బూర్జువా విప్లవాలు జరిగాయి. 1659లో ఇంగ్లాండులో, 1689లో తిరిగి 1830లో ఫ్రాన్సులో, 1848లో ఇటలీ, జర్మనీ, హంగరీలలో, 1776లో, 1861లో అమెరికాలో జరిగిన బూర్జువా విప్లవాలు ఆయా దేశాలలోని ఫ్యూడల్ పరిపాలనను కూలద్రోసి వాటి స్థానంలో బూర్జువా రాజ్యాలను ఏర్పరచాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఇటలీలాంటి నూతన పెట్టుబడిదారీ దేశాలు ఆవిర్భవించటానికి దారితీశాయి. పెట్టుబడిదారీ అభివృద్ధికి మున్నెన్నడూ లేని అవకాశాలు సృష్టించబడినాయి. పెట్టుబడిదారీ విధానం వివిధ మార్గాలుగా అభివృద్ధి చెందసాగింది. ఆర్థికశాస్త్రంలో ఉత్పత్తి అంటే భౌతిక సంపద ఉత్పత్తి చేయబడటం. ఉత్పత్తి లేకుండా ఏ సమాజమూ జీవించలేదు. వినిమయ వస్తువులు ఉత్పత్తి చేయబడినప్పుడు అవి ఉపయోగించి వేయబడతాయి. అందువల్ల వాటిని నిరంతరం ఉత్పత్తి చేస్తూ ఉండాలి. పెట్టుబడిదారీ విధానపు ప్రారంభ దశలో ఈ ఉత్పత్తి వినిమయంతో దాదాపు సమానంగా ఉండేది. పెట్టుబడిదారులు తాము విలాసవంతంగా గడపటానికి లాభాన్ని ఉపయోగించేవారు. అంతేకాక అప్పుడు ఉత్పత్తి కూడా పరిమితంగా ఉండేది. చిన్న ఫ్యాక్టరీలలో కొద్దిమంది కార్మికులతో ఉత్పత్తి జరిగేది. ప్రారంభకాల పెట్టుబడిదారీ విధానపు ప్రత్యుత్పత్తిని మార్క్సిస్టు ఆర్థికవేత్తలు సామాన్య ప్రత్యుత్పత్తిగా పిలిచారు. అయితే ఆ దశ ఎంతో కాలం నిలవలేదు. భారీ పరిశ్రమలు ఏర్పడడంతో ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగింది. శ్రామికుల సంఖ్య కూడా పెరిగింది. ఈ దశలో మిగులు విలువ ప్రోగుపడనారంభించింది. అందులో కొంత భాగాన్ని పెట్టుబడిదారులు ఉత్పత్తి అవసరాలకు ఉపయోగించనారంభించారు. యంత్రాలు, ముడిపదార్థాలు అధిక ప్రమాణంలో కొనుగోలు చేయబడటం ప్రారంభమై ఉత్పత్తిని వ్యాపింప చేయటం కోసం అధికంగా కార్మికులు నియమింపబడటం మొదలైంది. దీనితో ప్రత్యుత్పత్తిలో పెరుగుదలకు దారితీసి పెంచబడిన ప్రత్యుత్పత్తి అని పిలువబడింది. పెంచబడిన ప్రత్యుత్పత్తి అంటే అర్థం అధికాధికంగా అదనపు విలువ ఉత్పత్తి చేయబడటం. ఆ విధంగా పెట్టుబడి ప్రోగుపడింది. పెట్టుబడిదారులు పొదుపు మొత్తమే ప్రోగుపడిన పెట్టుబడి అన్న వాదంలోని అవాస్తవికతను ఇది మనకు కనబరుస్తుంది. వాస్తవంలో ప్రోగుబడిన పెట్టుబడి కార్మికుల నుండి అదనపు విలువను దోపిడీ చేయటం ఫలమే. ఫలితంగా సమాజంలో విస్తృతమైన అసమానతలు సృష్టించబడి మొత్తం సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడి అత్యధిక ప్రజానీకం దారిద్ర్యంలోకి, దుర్భర పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడి ప్రోగుపడటం యొక్క నిలకడైన ధోరణి ఇది. పెట్టుబడిదారీ విధానంలో పెంచబడిన ప్రత్యుత్పత్తి ఒక సాఫీ అయిన నిరంతర క్రమం కాదు. అది తరచూ ఆర్థిక సంక్షోభాల రూపంలో అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. అధికోత్పత్తి వల్ల ఈ ఆర్థిక సంక్షోభాలు వస్తాయి. ఒక ప్రక్కన అధికోత్పత్తి జరగగా మరో ప్రక్కన తీవ్రమైన దోపిడీ వల్ల ప్రజానీకపు కొనుగోలు శక్తి బాగా పడిపోతుంది. ఇది పెట్టుబడిదారీ విధానంలో అధికోత్పత్తి సంక్షోభానికి దారి తీస్తుంది. ఒకసారి ఆర్థిక సంక్షోభం ఏర్పడగానే ధరలు పడిపోవడం ప్రారంభమై ఉత్పత్తికి తీవ్రంగా ఆటంకం కలుగుతుంది. వేతనాల తగ్గింపు, నిరుద్యోగం విస్తృతమై పరపతి సౌకర్యాలు తీవ్రంగా తగ్గిపోతాయి. దీనంతటి ఫలితంగా జనబాహుళ్యాలు తీవ్రమైన దుస్థితికి గురికావటం, ఆఖరుకు గణనీయమైన సంఖ్యలో చిన్న పెట్టుబడిదారులు ఆర్థిక సంక్షోభ భారంతో చితికిపోతారు. మొదటి ఆర్థిక సంక్షోభం ఇంగ్లాండులో 1825లో ఏర్పడింది. అప్పటినుండి సాధారణంగా 10 సంవత్సరాలకొకసారి ఆర్థిక సంక్షోభాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఆర్థిక మాంద్యం నుండి సర్వతోముఖాభివృద్ధి నుండి ఆర్థిక మాంద్యం తిరుగుతున్న చక్రంలాగా ఇది సాగుతుంది. అందువల్ల ఇది చాంద్రాయన సంక్షోభం అని పిలువబడుతుంది. ఈ చాంద్రాయనం 4 భిన్న దశల గుండా గడుస్తుంది. సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పుంజుకోవటం, సర్వతోముఖ అభివృద్ధి అనేవి ఆ దశలు. సంక్షోభ కాలంలో ఏం జరుగుతుందో మనం ఇప్పటికే పరిశీలించాం. ఉత్పత్తి ఆగిపోతుంది. యంత్రాలు, వస్తువులు నాశనం చేయబడతాయి. వేతనాలు తగ్గించబడతాయి. వాణిజ్యం పడిపోతుంది. ఈ చర్యలన్నీ ఉత్పాదక శక్తుల అభివృద్ధిపై తీవ్రంగా పనిచేస్తాయి. సమాజంలో నలువైపులా దుస్థితి, దారిద్ర్యం, నిరుద్యోగం తాండవిస్తాయి. ఇవి సంక్షోభాల విశిష్ట స్వభావాలు. తరువాత దశ ఆర్థిక మాంద్యంలో సంక్షోభం అదుపు చేయబడినప్పటికీ మంచివైపు తక్షణ మార్పు ఏదీ ఉండదు. ఆర్థిక మాంద్యం కాలంలో ప్రోగుపడిన సరకుల నిలవలన్నీ తగ్గించిన ధరలకు అమ్మబడతాయి.
ఈ దశలోనే పెట్టుబడిదారులు మెరుగైన యంత్రాగారం, ఉపకరణాల ద్వారా ఉత్పాదకతను పెంచటం ద్వారా తమ లాభాలను పెంచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా ఉత్పత్తి నెమ్మదిగా పెరగనారంభిస్తుంది. ఇది మూడో దశకు పుంజుకునే దశకు దారి తీస్తుంది. సంక్షోభం నుండి బయటపడిన పరిశ్రమలలో నూతన యంత్రాలు నెలకొల్పబడతాయి. ఉత్పత్తి పెంచబడుతుంది. లాభాలు మొత్తం క్రమంగా పెరుగుతాయి. మార్కెట్ కూడా పుంజుకోవడం ప్రారంభిస్తుంది. నిరుద్యోగం, ధరలు పడిపోవడం ఈ దశలోనే అదుపు చేయబడి, సంక్షోభం ముందుకాలం నాటి స్థాయికి ఆర్థిక పరిస్థితి క్రమంగా పుంజుకుంటుంది. ఆ తరువాత సర్వతోముఖాభివృద్ధి దశ ఏర్పడి, ఉత్పత్తి అత్యున్నత స్థాయి నందుకుంటుంది. సరకులు అత్యధిక ధరలకు అమ్మబడతాయి. మార్కెట్లో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అధికాధికంగా లాభాలు సంపాదించడం కోసం పెట్టుబడిదారులు ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడిని పెట్టటానికి ప్రయత్నిస్తారు. హఠాత్తుగా తిరిగి అధికోత్పత్తి సంక్షోభం ఏర్పడి చాంద్రాయణం తిరిగి ప్రారంభమవుతుంది. పెట్టుబడిదారీ విధానపు ఈ పునఃసంభవ సంక్షోభాన్ని పందెపు గుర్రంతో ఏంగెల్స్ ఒకసారి పోల్చాడు. గుర్రం కొంతదూరం పరిగెడుతుంది. తరువాత రొప్పు తీర్చుకోవటానికి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. తరువాత తిరిగి పరుగెడుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం కూడా దాదాపు ఇంతే. ఆర్థిక సంక్షోభ సమయంలో పలు సందర్భాలలో చిన్న పెట్టుబడిదారులు చితికిపోతారు. పెద్ద పెట్టుబడిదారులు అభివృద్ధి చెందుతారు. పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతుంది. పెద్ద పెట్టుబడిదారులు కలిసి కార్పొరేషన్లు, గుత్త పెట్టుబడిదారీ సంస్థలను రూపొందిస్తారు. 19వ శతాబ్దం చివరి నాటికి, 20వ శతాబ్ది ప్రారంభం కాలం నాటికి పరిస్థితి ఆ విధంగా ఉంది. పెట్టుబడిదారీ విధానం తన అభివృద్ధిలో నూతన దశకు, సామ్రాజ్యవాద దశకు చేరుకుంది. ఆధునిక చరిత్ర అత్యంత ముఖ్యమైన ఘటనలలో అది ఒకటి. అప్పుడు కూడా దానిని అధ్యయనం చేయటానికి, అర్థం చేసుకోవటానికి పలువురు ప్రయత్నించారు. అయితే వారి అధ్యయనాలు అసంపూర్తి అధ్యయనాలు. ఈ నూతన పరిణామాన్ని గూర్చి, అనగా సామ్రాజ్యవాదాన్ని గూర్చి మొదటిసారిగా విస్తృతమైన అధ్యయనం చేసిన వ్యక్తి లెనిన్. సామ్రాజ్యవాదాన్ని గూర్చి లెనిన్ అంచనా వేశాడు. కాగా సామ్రాజ్యవాదాన్ని గూర్చిన ఆయన సిద్ధాంతం ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకంగానే ఉన్నది. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అని, అంతిమ దశ అని లెనిన్ వర్ణించాడు. పెట్టుబడిదారీ విధానపు అంతరంగిక, బాహ్య వైరుధ్యాలన్నీ సామ్రాజ్యవాదానికి పరివర్తనంగా నిశితమై, అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందటమేగాక ఈ దశలో అది కొన్ని నూతన విశిష్ట స్వభావాలను కూడా సంతరించుకున్నది. ప్రధానంగా అవి 3 అని లెనిన్ వర్ణించాడు. 1 గుత్త పెట్టుబడిదారీ విధానం, 2ది పరభాగ్యోపజీవనం లేక క్షీణించుతున్న పెట్టుబడిదారీ విధానం, 3ది నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారీ విధానం. అన్నిటికన్నా మొదటిదిగా ఉత్పత్తి రంగంలో జరిగిన అవసర మార్పులను గూర్చి లెనిన్ పరిశీలించాడు. ఇందులో సామ్రాజ్యవాదం 5 మౌలిక, ఆర్థిక విశిష్ట స్వభావాలను కలిగి ఉన్నదని ఆయన కనుగొన్నారు. 1. ఉత్పత్తి పెట్టుబడి కేంద్రీకరణ ఎంత ఉన్నత దశకు అభివృద్ధి చెందిందంటే, దానితో ఆర్థిక రంగంలో నిర్ణయాత్మక పాత్రను నిర్వహించగల గుత్తపెట్టుబడిదారీ సంస్థలను అది సృష్టించింది. 2ది పారిశ్రామిక పెట్టుబడితో బ్యాంకు పెట్టుబడి కలిసిపోవటం, ఫైనాన్స్ పెట్టుబడి ఏర్పడటం, దీనితో ఒక నూతన శక్తి, ఆర్థిక పెత్తందారీ వర్గం ఏర్పడటం. 3ది సరకుల ఎగుమతి లాగానే పెట్టుబడి ఎగుమతి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోవటం. 4ది ప్రపంచాన్ని తమ మధ్య పంచుకున్న అంతర్జాతీయ గుత్త పెట్టుబడిదారీ సంఘటనలు ఏర్పడటం. 5ది ప్రధానమైన పెట్టుబడిదారీ దేశాలు ప్రపంచాన్ని ప్రాదేశికంగా తమ మధ్య పంచుకోవటం పూర్తికావటం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.